అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదలు పెట్టుకుందామా? పాతాళ హోమం 3వ భాగం. మదన మదన అంటూ పరిగెత్తి వచ్చి తనని కౌగలించుకున్న అందాల బొమ్మనే వింతగా చూస్తూ ఆ యువకుడు ఆమె కౌగిలిని విడిపించుకొని కొంచెం పక్కకి తొలగి నిల్చున్నాడు. అప్పటికే ఆ యువతిని సమీపించి గట్టిగా చెయ్యి పట్టుకొని ఊగిస్తూ, మనోహరి మనోహరి, ఏమైంది నీకు? అసందర్భంగా ఈ మాటలేమిటి? నీ ప్రవర్తన ఎందుకిలా మారింది? ఆయన పేరు మదనుడని ఎవరు చెప్పారు నీకు? అన్నది గుణసాగరి. యువకుడు గుణసాగరిని గౌరవ దృష్టిలతో చూస్తూ, సోదరి, ఆమెకెవరు చెప్పారో తెలియదు, కానీ నా పేరు మదనుడే. చిన్నప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు అదే అన్నాడు. అతడి మాటలకు గుణసాగరి విస్మయం చెందింది. మనోహరి మదనుణ్ణి ప్రేమ నిండిన చూపులతో ఆపాదమస్తకం అభిషేకిస్తూ, ఎవరో కాదు, మీరే చెప్పారు అన్నది. మదనుడు అందమైన కనుబొమ్మలు సుందర ముఖమండలానికి మరింత వన్నె తెస్తుండగా బ్రుకుటి ముడివడి చేసి, నేనా? మిమ్మల్ని ఎప్పుడు చూశాను అన్నాడు. మనోహరి చిరునవ్వుతో, విజయపురిలోని రాజమందిరంలో అన్నది. ఆమె మాట్లాడుతున్న ధోరణి తనకి పిచ్చెక్కిస్తుందేమోనని గుణసాగరి భయపడింది. మదనుడనే ఒకానొక రాజకుమారుడు ఏ కారణం చేతనో 5 ఏళ్ల పసి వయసులో మృతి చెందాడు. అతడి తల్లి అయిన ఒక మహారాణి భర్తను కూడా శాశ్వతంగా పోగొట్టుకుంది. అయితే ఆమె పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవటమో జీవితాంతం కుమిలిపోవటమో చెయ్యకుండా ధైర్యంతో ఆశతో భవిష్యత్తును తనకు అనుకూలంగా మలుచుకోవటానికి నిశ్చయించుకుంది. ఆ నిశ్చయం రూపొందించిన ఒకానొక అద్భుతమైన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నది. 18 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి గొప్ప గొప్ప యోగిని యోగ పుంగవులకు శుశ్రూషలు చేసి వారి వాత్సల్యాన్ని చూరగొన్నది. ఎన్నెన్నో యోగ విద్యలు మహిమలను సంపాదించగలిగింది. హిమాలయాలకు వెళ్ళి తాను నేర్చిన దివ్య విద్యలు ఆధారంగా మహత్తరములైన ఓషధులను మూలికలను సేకరించగలిగింది. శరీరము 1000 ముక్కలు అయినా కేవలము స్పర్శ మాత్రంతోనే ఏ జీవి అయినా తిరిగి యథాప్రకారము శరీరాన్ని పొంది జీవించేటట్లు చెయ్యగల సంజీవిని గురించి పురాణాలు స్పష్టంగా చేశాయి. అలాగే ప్రాణప్రతిష్ఠకు అవసరమైన శక్తి కలిగిన గైరివాది ధాతువులు కూడా ఉన్నాయి. అటువంటి వాటన్నింటినీ కలిపి మర్దనం చేసి ద్రవీభూతమైన ద్రావకాలుగా తయారు చేసింది. వాటిని తీసుకొని ఆనందంతో 18 సంవత్సరాల క్రితం సమాధి చెయ్యబడిన తన కుమారుని అస్థిపంజరం ఉన్న చోటికి సమీపంగా రహస్యమై ఒక ఏకాంత ప్రదేశంలో విడిది చేసింది. తన యోగ విద్యా బలంతో సమాధిని పెకల్చుకుని కుమారుని అస్థిపంజరం తన దగ్గరకు నడిచి వచ్చేటట్లు చేసుకున్నది. అలా వచ్చి సన్నిధి చేసిన అస్థిపంజరాన్ని 18 సంవత్సరాల మధ్యకాలంలో ఎదగవలసిన విధంగా ఎదిగేటట్లు తను నేర్చిన దివ్య మంత్రాలను ఆవాహన చేయించి ద్రావకాలతో అభిషేకించింది. ఫలితంగా 5 సంవత్సరాల వయసులో మరణించిన మదనుడనే ఈ రాజపుత్రుడు 23 సంవత్సరాల యువకుడుగా అద్భుత రీతిలో మార్పు చెందాడు. తల్లి ప్రసాదించిన దివ్య శక్తుల ప్రభావం వల్ల 5 ఏళ్ల తర్వాత ఇప్పటిదాకా ఒక సుక్షత్రియ పుత్రునికి అలవడవలసిన గుణాలు, సాహస పరాక్రమాలు, సర్వ విద్యలు, జ్ఞానశక్తులు అన్నీ అలవడ్డాయి. తాను మనోహరి కట్టెలు కొట్టుకునే వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు విని అస్థిపంజరాన్ని అనుసరించగా తెలిసిన విషయాలు ఇవి. అయితే మనోహరి మదనుని పేరు పెట్టి పిలిచింది. భర్తను భార్య కౌగలించుకునేటట్లు అతన్ని కౌగలించుకుంది. పైగా విజయపురిలోని రాజమందిరంలో కలుసుకున్నదట. విజయపురి రాజమందిరానికి మనోహరికి రాకపోకలు ఉన్నాయి, కానీ మదనునికి ఆ అవకాశమేది? 5 సంవత్సరాల వయసులో మరణించి ఇప్పటికీ కొంతసేపటికి కిందటే పునర్జన్మ పొందినట్లు శరీరాన్ని పొందాడు. ఆ విధంగా ఉవ్వెత్తున కెరటాల్లా
తనలో లేచి చెలరేగుతున్న ఆలోచనలను బలవంతంగా అణుచుకుంటూ ఇద్దరి మాటల వల్ల తేలేదేమిటో స్వయంగా విని తెలుసుకోవలసిందే కానీ ఊహించటానికి వీలు కాదని భావించిన గుణసాగరి తదేకంగా వాళ్లవైపే చూడసాగింది. మనోహరి మాటలకు ఆశ్చర్యం చెందుతూనే కొంత తడవు తీవ్రంగా ఆలోచించి మదనుడు, సుందరి, ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావడం లేదు. విజయపురి రాజమందిరానికి నేనెందుకు వస్తాను? అక్కడ నాకెవ్వరూ లేరే అన్నాడు. మనోహరి ఓరగా అతన్ని చూస్తూనే, నాకున్నారు. ప్రభాకర సింహుడు, సూర్యప్రతాప సింహుడు వరుసకు నాకు అన్నలు. పెళ్ళైన 4 ఏళ్ల నుంచి నెలకొకసారైనా నేను వాళ్ళ మందిరానికి వచ్చి కొన్ని దినాలు అక్కడ ఉండాలని మా వదిన సునందాదేవి పట్టుబట్టేది. అందువల్ల అప్పుడప్పుడు మా మంత్రిపుత్రి అయిన ఈ గుణసాగరితో కలిసి విజయపురి వెళ్ళేదాన్ని. సంవత్సరం క్రిందట అక్కడ ఒకసారి మిమ్మల్ని కలుసుకున్నాను. మీ పేరు కూడా చెప్పారు. అంతేకాదు, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం తెలుసుకున్న మా వదిన మనిద్దరికీ వివాహం కూడా జరిపించింది అన్నది. ఈసారి మనోహరి మాటలు మదనునిలో ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అప్పటికే ఆమె పిచ్చిదై ఉంటుందని అతడొక నిర్ధారణకు వచ్చాడు. కానీ గుణసాగరి మాత్రము ఇక ఉండబట్టలేకపోయింది. మళ్ళీ చెయ్యిని గట్టిగా ఊగిస్తూ, యువరాణి, అయితే నీ పెళ్లి సమయంలో నేను నీ దగ్గర లేనా అన్నది. మనోహరి నవ్వి, మదనుడితో పాటు నువ్వు కూడా నా కలలోకి వచ్చి ఉంటే ఉండేదానివి అన్నది. ఆ మాటలకు మదనుడు తల ఊగిస్తూ, రాజపుత్రి, ప్రస్తుతము నేను నా తల్లి ఆజ్ఞ ప్రకారము కొన్ని కార్యాలను సాధించటానికి వెళుతున్నాను. ఇంతకు ముందు నీ కలలోకి రావటానికి కూడా నాకు వీలు కాకపోవచ్చు. ఏదో కారణంగా పరిచయమై ఏదో విధంగా నా మీద అభిమానం చూపించిన మీ ఇద్దరికీ కృతజ్ఞతలు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. మనస్సులో తల్లిని ధ్యానించుకొని రూపాంతరాన్ని తను కోరిన విధంగా సంకల్పించుకున్నాడు. మరుక్షణం మదనుడు సమవిశాలములైన రెక్కలతో, వాడి అయిన ముక్కుతో, పొడవైన వాడి కాళ్ల గోళ్లతో దిగ్భ్రాంతి కలిగించే బ్రహ్మాండమైన ఓ పక్షిగా మారిపోయాడు. మనోహరి నిరాశగా, గుణసాగరి వింతగా చూస్తుండగానే ఆ పక్షి రెక్కలు టపటపలాడిస్తూ పైకి లేచింది. ఉత్తర క్షణం కన్ను మూసి తెరిచేలోగా గగనమండలానికి చేరుకొని అక్కడి నుండి రివ్వున ముందుకు సాగిపోవడం ప్రారంభించింది. ఆ పక్షిరాజం కనిపించేదాకా చూసి కనుమరుగు కాగానే మనోహరి, గుణసాగరి, ఇప్పటిదాకా జరిగిందంతా ఇంద్రజాలంలా ఉంది కదా అన్నది. గుణసాగరి తల అడ్డంగా తిప్పి, మహాతల్లి, ఇప్పటిదాకా జరిగింది ఇంద్రజాలం కాదు, కానీ నువ్వు మదనుణ్ణి అలా కౌగలించుకోవడము, పేరు పెట్టి పిలవడము, విజయపురి రాజమందిరంలో కలుసుకోవటము, మీ వదినగారైన సునందా మహారాణి గారు మీకిద్దరికీ పెళ్లి చేయటం మాత్రం మహేంద్రజాలంలా ఉంది. ఇంతకు ఆ కల ఏమిటి? కలలోకి మదనుడు రావడమేమిటి? సంవత్సరం నుంచి నాకు ఈ విషయం చెప్పలేదే అన్నది. మనోహరి గోముగా గుణసాగరిని చూస్తూ, చెబితే నవ్విపోతావని చెప్పలేదు గుణ, పోనీ ఇప్పుడు చెప్పనా అన్నది. గుణసాగరి నవ్వి, ఇప్పుడైనా నవ్విపోనని ఎలా అనుకుంటున్నావు? నేను మంత్రిపుత్రినన్న మాట మరిచిపోకుసుమా. మదనుడు పక్షి రూపంలో మారి తన లక్ష్యాన్ని నెరవేర్చుకొని తిరిగి వచ్చాక చెబుదువు గాని, ఇక మన నగరానికి వెళదాం పద అన్నది. మనోహరి చిత్రంగా కళ్ళు తిప్పుతూ, అతడేమన్నాడో వినలేదా? మళ్ళీ నా కళ్లకు కనిపించే అవకాశం తనకు లేకపోవచ్చునని చెప్పిన మాటలు నీకు వినిపించలేదా అన్నది. గుణసాగరి అతడు కనిపించే అవకాశం లేదని చెప్పినా మనసు ఊరుకుంటుందా? ఎప్పుడూ నీకు విరహవేదన ఎక్కువై మదనుల వారి జాడ తెలుసుకునేందుకు రహస్యంగా మందిరం విడిచిపెట్టి వెళదాం పదవే అని నా ప్రాణాలు తోడవు. అదీకాక భువన మనోహరివైన నీ రూపము అతడి గుండెల్లో గూడు కట్టుకునే ఉంటుంది. తను వచ్చినా రావచ్చు. ఈ వయసులో ప్రేమ పుట్టాలే కానీ అది ఎన్నెన్ని పనులు చేయిస్తుందో మనం చదివిన చాలా పుస్తకాలు చెప్పాయి అన్నది.
మనోహరి చిరుకోపంతో, అది సరే, నా కలలోని వృత్తాంతం చెబితే ఇప్పుడైనా నవ్విపోకుండా ఎలా ఉంటానన్నావు? నేను మంత్రిపుత్రికనన్న మాట మర్చిపోకు అన్నావు. ఆ మాటలకు అర్థం చెప్పు అన్నది. గుణసాగరి పగలబడి నవ్వుతూ, ఆ సంగతి నేను ఊహించానని తెలుసుకోలేవా మనోహరి? సత్ప్రవర్తన కలిగిన ఒక శీలవతికి అనుకూల వరుడు కలలో కనిపించటం వెనుక ఏదో దైవఘటన ఉండి తీరుతుంది. ఏ దేవతో ముచ్చటపడి భవిష్యత్తును నీకు చూచాయగా తెలియచేయటానికి కలలో మదనుణ్ణి నీకు చూపించి అతడి పేరు కూడా వెల్లడి చేయించి అంతటితో ఆగకుండా మీ ఇద్దరికీ మీ వదిన ద్వారా వివాహం కూడా చేయించి ఉంటుంది. ఉదాత్తములైన చరిత్రలు కలిగిన యువతీ యువకులు అంతకు ముందు ఒకరినొకరు చూడకపోయినా, ఒకరిని గురించి మరొకరు తెలుసుకోకపోయినా కలల్లో మాత్రమే భలే గమ్మత్తుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది నాకు బాగా తెలుసు. అందుకే నీ కలను ఊహించాను. పానకంలో పుడకల నువ్వెందుకని ఆ దేవత నన్ను నీ కలలోకి రానివ్వలేదు. సరేనా? సందేహం తీరిందిగా. ఇక పద, గుర్రాలు కూడా కడుపుల నిండా పచ్చికమేసి మన రాక కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పి తన తార్కిక దృష్టికి నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్న మనోహరిని చెయ్యి పట్టుకొని గుర్రాల వైపు నడిపించసాగింది. ఆ సమయంలో, అమ్మా మహారాణి, ఇంతలోకే ఎక్కడికి వెళ్ళావు తల్లి? మహారాణి, మహారాణి అన్న కేకలు బిగ్గరగా వినిపించటంతో గుర్రాలను సమీపిస్తున్న మనోహరి, గుణసాగరి ఆగిపోయారు. ఆ అడవిలో ఒకదాని వెనుక మరొకటిగా జరుగుతున్న ఆశ్చర్యకరములైన సంఘటనలకు విస్తుపోతూ ఆ ఇద్దరు యువతులు తలలు తిప్పి నలువైపులా చూపులను ప్రసరింపచేశారు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ యోగిని మహారాణి, మహారాణి అని అరుస్తూ అటూ ఇటూ చూస్తూ కొంత దూరంలో వాళ్ల కంటపడింది. మనోహరి, గుణసాగరి, ఆమె ఇంచుమించు మదనుని తల్లి వంటి వేషంలో ఉంది. అదే వయసులో ఉంది. ఏ మహారాణిని అడవిలో పోగొట్టుకున్నదో ఏమో అన్నది. గుణసాగరి తల ఊగిస్తూ, ఆమె మదనుని తల్లిగారి అనుచరురాలై ఉంటుంది. కానీ ఇద్దరూ ఎందుకు విడిపోయారో అర్థం కాకుండా ఉంది. మహారాణి అని ఆ యోగిని మదనుని తల్లిగారిని ఉద్దేశించే అంటున్నది. అదుగో మనల్ని చూసి మన వైపు వస్తున్నది. రాణి, వివరాలు తెలుస్తాయి అన్నది. అంతలో ఆ యోగిని వేషంలోని గబగబా అడుగులు వేస్తూ అక్కడికి రానే వచ్చింది. ఆమె రాగానే ఇద్దరినీ చూస్తూ, అమ్మలారా, ఈ ప్రాంతంలో నా వంటి యోగిని మీరు చూశారా? ఇంతకు ముందు కొంతసేపటి క్రితం ఆమె ఇక్కడికి దగ్గరలోనే ఓ వనంలో ఉంది. నేను వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నది ఆదుర్దాగా. మనోహరి కనుబొమ్మలు చిట్లించి, ముందు మీరెవరో చెప్పండి. ఆమెను విడిచి మీరెక్కడికి వెళ్ళారు అన్నది. కొత్త యోగిని నిట్టూర్చి, నేనెవరినో చెప్పాలంటే చాలా కథ చెప్పాలి. మున్ముందు మీకే తెలుస్తుంది. నేను వెతుకుతున్నది విశాలపురికి చెందిన ఒకప్పటి మహారాణి ప్రభావతీదేవిని. నేనామె చెలికత్తెను అన్నది. గుణసాగరి ఆ యోగిని పరిశీలనగా చూస్తూ, విశాలపురి, విజయపురి రాజకుటుంబాలతో మహారాజు గారికి బంధుత్వం ఉన్నది. ప్రభావతీదేవి గారిని, ధర్మపాల మహారాజు గారిని గురించి అప్పుడప్పుడు మా రాజదంపతులు విచారిస్తూ ఉంటారు. మేము మీరు అడుగుతున్న యోగిని రూపంలోని ప్రభావతీదేవిని చూశాం కూడా. కానీ అప్పుడు మాకిన్ని వివరాలు తెలియవు. దయచేసి మీరు కూడా ఎందుకిలా యోగిని రూపంలో ఉన్నారో, ఆమెను విడిచి మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అన్నది. యోగిని ముఖంలో విచారరేఖలు అలుముకుంటుండగా గుణసాగరిని వాత్సల్యంతో చూస్తూ, పుత్రి, మీరు ఈ ప్రాంతంలోని సువర్ణపురి రాజకుటుంబానికి చెందిన యువతులని మీ మాటల వల్ల అర్థమైంది. మా రాజకుటుంబం 18 సంవత్సరాల క్రిందట కొందరు నయవంచకులు పాపాత్ములై చేసిన ద్రోహం వల్ల క్రూరమైన ఆపదకు లోనైంది.
భర్తను, చిన్నారి కొడుకును పోగొట్టుకున్న మా మహారాణి నాతో కలిసి మందిరం విడిచి అజ్ఞానంలోకి వెళ్ళింది. ఆ తర్వాత మేమిద్దరము ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చింది. మృతుడైన కుమారుణ్ణి బ్రతికించే అపూర్వములైన శక్తులను మా మహారాణి సంపాదించింది. ఇద్దరము ఈ అడవిలోకి వచ్చాము. నాకొక పని అప్పచెప్పి నేను తిరిగి వచ్చేలోగా ఆమె కనిపించటం లేదు. మా చరిత్ర సంగ్రహంగా చెప్పాను. మిగిలినదంతా తరువాత చెబుతాను, కానీ ముందు ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. చూశామన్నారు కదా అన్నది. గుణసాగరి ఆమెనే చూస్తూ, మీరు చెప్పింది మేము తెలుసుకున్నది కొంచెం తేడాతో ఒక్కటే. కానీ ఒక సందేహం. అద్భుతమైన ఊహాతీతములైన మానవ మాతృలకు సాధ్యం కాని దివ్యశక్తులు కలిగిన గొప్ప స్త్రీగా మీ మహారాణిని మేము గుర్తించాము. కానీ ఇంతకాలము ఆమె వెంట తిరిగి మీలో ఏ శక్తులు లేకుండా ఉండటం ఆశ్చర్యమనిపిస్తున్నది అన్నది. యోగిని, అమ్మాయి, నువ్వు చాలా తెలివైన దానవనిపిస్తుంది. అసలు విషయం చెప్పకుండా నాతోనే ఏవేవో చెప్పించుకుంటున్నావు. నాకు మా మహారాణి కొన్ని శక్తులను ప్రసాదించింది. అయితే అవి ఆమె విషయంలో తప్ప ఇతరుల విషయాల్లో పనిచేస్తాయి. ఉదాహరణకు, మా మహారాణికి తిరస్కరిణి అనే యోగ విద్య కూడా వచ్చు. దాని ప్రభావంతో ఆమె అదృశ్యురాలైనప్పుడు ప్రపంచంలోని ఎంతటి శక్తులు కూడా ఆమె జాడ తెలుసుకోలేరు. ప్రస్తుతము తిరస్కరిణి విద్య ప్రభావంతో అదృశ్యురాలైన మా మహారాణిని నేను నా మంత్రదృష్టి యోగ దృష్టి ద్వారా తెలుసుకోలేకపోతున్నాను అన్నది నవ్వుతూ. గుణసాగరి సాలోచనగా యోగినితో, అమ్మా, ఒక విధంగా మీరు మాకు ఆప్తులని తెలిసిపోయిందిగా. మీరు మీ మహారాణి జాడ తప్ప మిగతా ఎవరి జాడనైనా తెలుసుకోగలరని మాకు అర్థమైంది. మదనుడనే రాజకుమారుడు ఇంతకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడెక్కడున్నాడో చెప్పండి, తరువాత మేము మీ మహారాణి విషయమై చెబుతాము అన్నది. యోగిని తన భుజానికి తగిలించుకున్న సంచిలో నుంచి కొంత బూడిదను తీసి మనోహరి గుణసాగరి ముందు గాల్లోకి విసిరింది. ఆ బూడిద తెరలు తెరలుగా వాళ్ల ముందు ప్రదేశమంతా వ్యాపించిపోయింది. యోగిని చిరునవ్వుతో, అమ్మాయిలు, మదనుడనే రాకుమారుడు ప్రస్తుతము ఓ గండబేరుండ పక్షి రూపంలో ఉన్నాడు. అతడిప్పుడు మీ కళ్ళ ముందున్నాడు చూడండి అన్నది. మనోహరి, గుణసాగరి ఉత్కంఠతతో చూడసాగారు. విన్నారు కదా. తరువాయి భాగము రేపు చెప్పుకుందాము.